ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మమ్మల్ని కన్న మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాశక్తి సంపన్నుడా, మీ ఘనమైన నామమునకు, శ్రేష్టమైన నామమునకు ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నాయన, మా తండ్రి, మా దేవ, గతించిన కాలమంతా మమ్ములను మా కుటుంబాలను కాచి కాపాడి సజీవులుగా ఉంచి మీ కుమారుడైన యేసుక్రీస్తు వారి పునరుత్థాన దినమున మీ పిల్లలమైన మేము ఈ గుడిమల్లంక గ్రామంలో చిన్న మందగా కూడుకుని మీ పరిశుద్ధ గ్రంథంలో నుండి తండ్రి మా ఆత్మలను రక్షించే శక్తి కలిగిన మాటలను మరొకసారి మేమందరము కూడా విని అర్థం చేసుకుని గ్రహించి వాటి ప్రకారంగా బ్రతికి మీరిచ్చే పరలోక రాజ్యానికి చేరుకునే గొప్ప భాగ్యాన్ని మాకు ప్రసాదించారు నాయన. అందును బట్టి క్రీస్తు వారి పేరట స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. మీ దాసుడునైన నేను మీ పక్షముగా నిలబడి తండ్రి, మీ గ్రంథంలో నుండి తండ్రి మీ యొక్క మహోన్నతమైన మాటలను, శక్తి కలిగిన మాటలను మీ పిల్లలకు ఉపదేశించడానికి సిద్ధపడుతూ ఉండగా చెప్పగలిగే మంచి సమయోచితమైన జ్ఞానమును మీ ఆత్మ సహాయాన్ని నాకు అందించండి. వినిచున్న మీ పిల్లలకు అర్థం చేసుకునే మనసును, గ్రహించే హృదయమును దయచేయండి. మీ మాటలు తండ్రి కేవలం విని విడిచిపెట్టే వారంగా ఉండకుండా విన్న మాటలను పట్టుదలతో పట్టుకుని మా హృదయంలో భద్రపరుచుకుని ఆ మాటల ప్రకారంగా బ్రతుకుతూ మిమ్మల్ని మహింపరుస్తూ, ఘనపరుస్తూ, సంతోషపరుస్తూ మీ నామమునకు కీర్తి కలగజేస్తూ మీరిచ్చే పరలోక రాజ్యానికి చేరుకోవడానికి సహాయం చేయమని, కృప చూపించమని మీ ప్రియకుమారుడు, మా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన, ఉన్నతమైన, శక్తి కలిగిన నామమును బట్టి చిన్న ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. కూడి వచ్చినటువంటి సహోదరి సహోదరులందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాను. అంత క్షేమంగా ఉన్నారండి? బాగున్నారు కదండి? సంతోషం. ఈరోజు ఒక మంచి అద్భుతమైన పాఠాన్ని పరిశుద్ధ గ్రంథం ద్వారా మనం నేర్చుకుందాం. ఈరోజు మనం నేర్చుకోబోయే పాఠం పేరు యేసుక్రీస్తు వారి రక్తము వలన ప్రయోజనాలు. యేసుక్రీస్తు వారి రక్తము వలన ప్రయోజనాలు అనే పాఠాన్ని మనం నేర్చుకుందాం ప్రియులారా. యేసుక్రీస్తు వారి రక్తము వలన ప్రయోజనాలు. ప్రియమైన దేవుని పిల్లలారా, యేసుక్రీస్తు వారి రక్తం వలన ప్రయోజనాల గురించి మనం ఆలోచించే ముందు అసలు మన రక్తం వలన ఎవరికైనా ప్రయోజనం ఉందా అని ఆలోచన చేద్దాం. మన రక్తం వలన, మానవులమైన మన రక్తం వలన ఎవరికైనా ప్రయోజనం ఉందా అని మనం ఆలోచించగలిగితే ఉందండి? మన రక్తం వల్ల ఎవరికైనా ప్రయోజనం ఉందా? లేదా? లేదండి, ఉంది. ఎవరికైనా యాక్సిడెంట్ జరిగినప్పుడు రక్తం వెళ్ళిపోతుంటుంది కదా, అలా రక్తం పోయినప్పుడు డాక్టర్ గారు ఆ వ్యక్తి బ్లడ్ గ్రూప్ ఏంటో టెస్ట్ చేసి అర్జెంటుగా ఫలానా బ్లడ్ గ్రూపు బ్లడ్ కావాలి తీసుకురండి అని చెప్తారు. అప్పుడు వెంటనే ఫోన్ల ద్వారా సంప్రదించడం, వాట్సాప్ ద్వారా మెసేజ్లు పెట్టడం, ఆ వ్యక్తి ఆ గ్రూపుకు సంబంధించిన వ్యక్తి ఎక్కడ ఉన్నాడో వెతికి పట్టుకోవటం, అతను తీసుకొచ్చి ఆ బ్లడ్ ఎవరికైతే అవసరమో వారికి ఎక్కిస్తూ ఉంటాం. ఆ విధంగా మన రక్తం కొంతమందికి ఉపయోగపడుతుంది. ఏమండి, ఎవరికైనా ఆపరేషన్ చేసే ముందు బ్లడ్ ఎంత ఉందో చూస్తారు. ఒకవేళ బ్లడ్ తక్కువ ఉందనుకోండి, ఇవిడికి అర్జెంటుగా బ్లడ్ ఎక్కించాలి. అప్పుడు మరలా వెతుకుతారు ఆ గ్రూపుకి సంబంధించిన వారు ఎక్కడ ఉన్నారు, ఆ బ్లడ్ తీసుకొచ్చి ఆవిడికి ఎక్కిస్తారు. అంటే మానవులమైన మన రక్తం కూడా కొంతమందికి ఏమవుతుంది, అవసరం అవుతుంది. ఏమండి, అయితే ప్రియమైన దేవుని పిల్లలారా, మానవులమైన మన రక్తం కొంతమంది ప్రాణాలను నిలబెట్టడానికి కొన్ని సందర్భాల్లో ఉపయోగపడుతుంది. ఏమండి, అయితే మానవులమైన మన రక్తం పాపాలు క్షమించడానికి ఉపయోగపడుతుందా? ఏమండి, పాపముల నుండి విమోచించడానికి ఉపయోగపడుతుందా? మనుషులను పవిత్రులుగా మార్చడానికి ఉపయోగపడుతుందా? మనుషులను పరిశుద్ధులుగా మార్చడానికి ఉపయోగపడుతుందా? మనుషులను స్వర్గానికి నడిపించడానికి ఉపయోగపడుతుందా? మనుషులను నీతిమంతులుగా తీర్చడానికి ఉపయోగపడుతుందా? మానవులమైన మన రక్తం ఉపయోగపడుతుందండి? ఉపయోగపడదు. ఏమండి, పోనీ మనుషులమైన మన రక్తం మనిషిని
పరిశుద్ధుడిగా మార్చడానికి, పవిత్రుడిగా మార్చడానికి, నీతిమంతుడిగా తీర్చడానికి పనికి రావట్లేదు. ఓకే, పోనీ జంతువుల రక్తమైన మనిషి పాపాలు క్షమించడానికి, మనిషి పాపాల నుండి విడిపించడానికి, మనిషిని పవిత్రుడిగా మార్చడానికి, మనిషిని నీతిమంతుడిగా తీర్చడానికి, మనిషిని స్వర్గానికి నడిపించడానికి ఏమైనా జంతువుల రక్తం ఉపయోగపడుతుందా? మానవుల రక్తం ఉపయోగపడలేదు. పోనీ జంతువుల రక్తం ఏమైనా ఉపయోగపడుతుందా? ఉపయోగపడలేదు, ఉపయోగపడదు. కానీ క్రీస్తుకు పూర్వం నుంచే చాలామంది మనుషుల పాపాల నుంచి విమోచన పొందడానికి ఏం చేస్తున్నారంటే కొన్ని జంతువులను బలిస్తున్నారు. ఏమనుకుంటున్నారు? బలిచ్చి మా పాపాలు పోతున్నాయి అనుకుంటున్నారు. ఏమండి, జంతువుల రక్తం వలన పాపాలు పోవండి. చూస్తారా? హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము. దయచేసి మీ చేతిలో ఉన్నటువంటి పరిశుద్ధ గ్రంథాన్ని అందరూ తెరిచి చూడండి. బైబిల్ లేని వాళ్ళు, చదువు రాని వాళ్ళు జాగ్రత్తగా విని గ్రహించాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 4వ వచనం జాగ్రత్తగా చూడండి పిల్లగా. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 4వ వచనం. యాలయనగా ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపములను తీసివేయుట అసాధ్యము. చాలండి, అందరూ తీసారా? 10:4 అందరూ చూడాలి, వినాలి, చాలా జాగ్రత్తగా వినాలి, గ్రహించాలి. ఏదో వచ్చామో విన్నామో వెళ్ళిపోయామన్నట్టుగా ఉండకూడదు. ఏమండి, యాలయనగా ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపములను తీసివేయుట అసాధ్యము. ఎడ్లని వధించినా, మేకలను వధించినా, గొర్రెలను వధించినా, నువ్వు దేనిని వధించినా నీ పాపాలు తీసేయటం అనేది సాధ్యమా అసాధ్యము అన్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, మరి పాత నిబంధనలో చాలామంది బలులు ఇచ్చారు కదా. పాప పరిహారార్థ బలిచ్చారు, అపరాధ పరిహారార్థ బలిచ్చారు, దహన బలిచ్చారు, ఇలా ఎన్నో బలులు ఇచ్చారు కదా. ఆ బలులన్నీ కూడా తాత్కాలికంగా ఇచ్చినవే, శాశ్వత పరిష్కారం వాటి వల్ల జరగలేదు. ఏమండి, ఇశ్రాయేలీలకు దేవుడు ఆ బలులు ఎందుకు ప్రవేశపెట్టాడంటే, ఒక మూగజీవి నేను చేసిన పాపానికి అన్యాయంగా ఇది గిలగిలా కొట్టుకుని చచ్చిపోతుంది, ఇంకెప్పుడు నేను పాపం చేయకూడదు అని వాళ్ళు మారు మనసు పొందాలని, వాళ్ళ ప్రవర్తన దిద్దుకోవాలని, పాపాన్ని వదలాలని దేవుడు ఈ బలులు అనేవి ప్రవేశపెట్టాడు. వాళ్ళు ఏం చేశారు? ఇశ్రాయేలీలు ఏమండి, ఒక పాపం చేయటం, ఒక మేకపిల్లను చూసుకోవటం, బలిచ్చేయటం, అయిపోయింది నా పాపం. మళ్ళీ ఇంకో పాపం చేయటం, ఇంకో గొర్రెపిల్లను తీసుకోవటం, బలిచ్చేయటం, అయిపోయింది నా పాపం కడిగి వేయబడింది అనుకుని దీని ఒక అలవాటుగా మార్చుకున్నారు తప్ప, అయ్యో నేను చేసిన పాపానికి, నేను చేసిన నేరానికి ఈ మూగజీవి గిలగిలా కొట్టుకుని ఈ రక్తపు మడుగులో చచ్చిపోతుంది, నేను ఇంకెప్పుడు పాపం చెయ్యకూడదనే మనసు వాళ్ళకి రాలేదు. ఏమండి, కాబట్టి ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపములను తీసివేయట అసాధ్యం, పాపాలు తీసివేయటం అసాధ్యం. అందుకే మరి ఎవరి ద్వారా, మరి ఎవరి రక్తం ద్వారా పాపాలు తీసేయటం సాధ్యం? మరి మేకల యొక్కయు ఎడ్ల యొక్కయు రక్తం ద్వారా పాపాలు తీసివేయటం అసాధ్యం అన్నాడు. మరి పాపాలు ఎవరి రక్తం ద్వారా తీసివేయటం సాధ్యం? ఏమండి, ప్రపంచంలో ఎవరి పాపాలు తీసివేయాలన్నా, ఎవరి పాపాల నుంచి విడిపించాలన్నా, పాపం నుంచి విమోచించాలన్నా మరి ఎవరి రక్తం కావాలి? ఏమండి, ఎవరి రక్తం కావాలో ఒకసారి మనం బైబిల్లోకి వెళ్ళి చూడగలిగితే మత్తయి గారు రాసిన సువార్త 20వ అధ్యాయం, మత్తయి గారు రాసిన సువార్త 20వ అధ్యాయము 28వ వచనం జాగ్రత్తగా చూడండి పిల్లరా. మత్తయి గారు రాసిన సువార్త 20వ అధ్యాయము 28వ వచనం. అలాగే మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు గాని పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రైధనముగా తన ప్రాణమునిచ్చుటకును వచ్చినని చెప్పెను. యేసుక్రీస్తు వారు స్వయంగా మాట్లాడుతున్నటువంటి మాట తీసారమ్మా.
మత్తయి గారు రాసిన సువార్త 20వ అధ్యాయం 28. అందరూ చూడాలి. అలాగే మనుష్య కుమారుడు అంటే ఎవరు? యేసుక్రీస్తు వారు. పరిచారము చేయించుకొనుటకు రాలేదు కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకు వచ్చాను. అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనం, విమోచించడానికి క్రయధనముగా వచ్చాడంట ఆయన. ఏమండి? దేని నుండి విమోచించడానికి? ఏమండి? అప్పుల నుంచి కాదు, అప్పుల బాధల నుంచి కాదు, అనారోగ్యాల నుంచి కాదు, ఏమండి? ఈ లోక సంబంధమైన వాటి గురించి కాదు. ఆయన పాపముల నుండి విమోచించటానికి విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకు వచ్చాను. ఏమివ్వటానికి వచ్చాడంట ఆయన? ప్రాణం ఇవ్వటానికి వచ్చాడు ఆయన. ప్రాణం ఇవ్వడానికి వచ్చాడు ఆయన. ఎవరి కోసం? ప్రపంచ ప్రజల పాపాల కోసం. ఏమండి? ఇశ్రాయేలు దేశంలో ఉన్న ప్రజల కోసం కాదు, ఏదో యెరూషలేం ప్రాంతంలో ఉన్న ప్రజల కోసం కాదు, గలిలయ ప్రాంతంలో ఉన్న ప్రజల కోసం కాదు, నజరేతు ప్రాంతంలో ఉన్న ప్రజల కోసం, అంతకంటే కాదు. ప్రపంచంలో పుట్టుకొచ్చే కోటాను కోట్ల మంది ప్రపంచ ప్రజల పాపాల కోసం విమోచన క్రయధనముగా తన ప్రాణం ఇవ్వడానికి వచ్చాడట. ప్రాణం అంటే ఏంటి? ఏమండి? ప్రాణాన్ని ఇవ్వడానికి వచ్చాడు కదా. మరి ప్రాణం అంటే ఏంటి? లేవికాండం 17వ అధ్యాయం ప్రాణం అంటే ఏంటో అక్కడ రాయబడింది. లేవికాండం 17వ అధ్యాయము 11వ వచనం జాగ్రత్తగా చూడండి ప్రియులారా. లేవికాండం 17వ అధ్యాయం 11వ వచనం. రక్తము దేహమునకు ప్రాణము, రక్తము దేహమునకు ప్రాణము. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఏమిటకు వచ్చారనమాట? రక్తం ఇవ్వటానికి వచ్చాడు ఆయన. ప్రాణం అంటే రక్తం, రక్తం అంటే ప్రాణం. దేహమునకు ప్రాణము రక్తము అన్నాడు. రక్తము దేహమునకు ప్రాణం అంటే విమోచన క్రయధనముగా అనేకుల కొరకు ఏమివ్వటానికి వచ్చాడు యేసుక్రీస్తు వారు? తన రక్తాన్ని ఇవ్వటానికి వచ్చాడు. ఏమండి? మరి ఇచ్చాడా? ఇచ్చాడు ఆయన. ఎప్పుడు? 2000 సంవత్సరాల క్రితం యెరూషలేములో గోల్గొతా కొండ మీద తన చివరి రక్తపు బొట్టు వరకు చిందించాడు ఆయన. మరి ఆయన రక్తం వలన ప్రపంచ ప్రజలకు కలిగిన ఉపయోగం ఏంటి? ప్రపంచ ప్రజలకు ఉపయోగం ఏంటి? ప్రయోజనం ఏంటి ఆయన రక్తం వలన అని మనం ఆలోచించగలిగితే ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం. ప్రకటన గ్రంథము ఆయన రక్తం వలన ప్రపంచ ప్రజలకు ఎలాంటి ఉపయోగం కలిగిందో, ఎలాంటి ఉపయోగం కలుగుతుందో ఒకసారి మన బైబిల్ గ్రంథంలోకి వెళ్ళి చూడగలిగితే ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 6వ వచనం జాగ్రత్తగా చూడండి ప్రియులారా. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనం. మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగునుగాక. ఆమేన్. తీసారమ్మా? ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం. అందరూ చూడాలి. మనలను ప్రేమించుచు, మనల్ని ఏం చేస్తున్నాడు యేసుక్రీస్తు వారు? ప్రేమిస్తున్నాడు. ప్రేమించాడు కాబట్టే ప్రాణం పెట్టాడు. ఏమండి? మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి. దేని వలన విడిపించాడట? దేని వలన, దేని నుండి విడిపించాడు? తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి. తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి. ప్రియమైన దేవుని పిల్లలారా, యేసుక్రీస్తు వారి రక్తం దేనికి ఉపయోగమై అంటే మన పాపముల నుండి మనల్ని విడిపించడానికి ఉపయోగపడింది. అర్థమవుతుందండి? ప్రపంచంలో ఎవరి పాపాలు పోవాలన్నా ఎక్కడికి రావాలి? ఎవరి దగ్గరికి రావాలి? యేసుక్రీస్తు వారి దగ్గరికి రావాలి. యేసుక్రీస్తు వారి దగ్గరికి ఎందుకు రావాలి? యేసుక్రీస్తు వారు ఎందుకు అంత గొప్పవాడు అంటే యేసుక్రీస్తు వారు పరిశుద్ధుడైన, పవిత్రుడైన, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపుల్లో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు ఆయన. కాబట్టి ప్రపంచంలో ఎవరి పాపాలు పోవాలన్నా యేసుక్రీస్తు వారి దగ్గరికి రావాలి. ఏమండి? ఇంకెక్కడికి వెళ్ళినా పోవా పాపాలు?
పోవండి. ఎక్కడికి వెళ్ళిన పాపాలు పోవు. ఎన్ని పుణ్యక్షేత్రాలు తిరిగినా, ఎన్ని దాన ధర్మాలు చేసినా, ఎన్ని అన్నదానాలు చేసినా, ఎన్ని సహాయ సహకారాలు చేసినా పాపాలు పోవాలంటే యేసుక్రీస్తు వారి రక్తం దగ్గరికి రావాలి. ఏమండి? ఆయన రక్తం వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి అన్నాడు. అంటే మన పాపాల నుంచి విడిపించటానికి యేసుక్రీస్తు వారి రక్తం మనకి ఉపయోగపడింది. అర్థమవుతుందమ్మా? యేసుక్రీస్తు వారి రక్తం మనకు ఉపయోగపడింది. ఏమంటే పాపాల నుంచి విడిపించడం అంటే చిన్న విషయం అనుకున్నారా? ఒక వ్యక్తి జైలుకి వెళ్ళాడు అనుకోండి, బెయిల్ మీద బయటకు తీసుకురావచ్చు, ఎలాంటి కేసులో అయినా. కానీ ఒక వ్యక్తి పాపంలో పడిపోయాడు అనుకోండి, పాపం నుంచి విడిపించాలంటే నువ్వెంత డబ్బు ఖర్చు పెట్టినా, నువ్వెంత బంగారం తీసుకొచ్చినా, నువ్వెంత ఆస్తి తీసుకొచ్చినా పాపం నుంచి విడిపించే ప్రసక్తే లేదు. పాపం నుంచి విడిపించాలంటే యేసుక్రీస్తు వారి రక్తమే కావాలి. కాబట్టి ప్రపంచ ప్రజలందరికీ యేసుక్రీస్తు వారి రక్తం ఎలా ఉపయోగపడిందంటే పాపముల నుండి విడిపించడానికి ఉపయోగపడింది. అర్థమవుతుందా? పాపాల నుంచి విడిపించబడాలంటే యేసుక్రీస్తు వారి రక్తం అవసరం. అందుకే యేసుక్రీస్తు వారు 2000 సంవత్సరాల క్రితం మన అందరి కోసం తన రక్తాన్ని ధారపోసాడు, ఆయన చిందించాడు. ఆయన తన యవ్వన ప్రాయంలో ఏమంటే ఏ పాపము చేయకుండా చూపుల ద్వారా, మాటల ద్వారా, చేతల ద్వారా, నడతల ద్వారా ఏ విషయంలో ఆయన పాపం చేసినా ఆయన రక్తం మనకి పనికిరాదు. పనికి వస్తుందండి? మనల్ని పాపం నుంచి విడిపించడానికి ఆయన పరిశుద్ధుడిగా బ్రతికాడు. ఆయనే గనక ఏదైనా చిన్న పాపం చేసి ఉంటే ఆయన రక్తం మన పాపాల నుంచి విడిపించడానికి పనికొచ్చేది కాదు. మన కోసం ఆయన పరిశుద్ధుడిగా బ్రతికాడు, పవిత్రుడిగా బ్రతికాడు, యథార్థవంతుడిగా, నీతిమంతుడిగా బ్రతికాడు. తన పవిత్రమైన పరిశుద్ధమైన రక్తాన్ని ధారపోసాడు. కాబట్టి ఆయన రక్తం మన పాపం నుంచి మనల్ని విడిపించడానికి ఉపయోగపడింది. ఇంకా ఎందుకు ఉపయోగపడిందో మరొక మాట మనం చూడగలిగితే హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 12వ వచనం జాగ్రత్తగా చూడండి ప్రియులారా. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 12. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 12వ వచనం. కావున యేసు కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై గవిని వెలుపుల శ్రమ పొందెను. తీసారమ్మా? హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 12వ వచనం అందరూ చూడాలి. కావున యేసు కూడా తన స్వరక్తము చేత, ఏ రక్తము చేత? తన స్వరక్తము అంటే అర్థం ఏంటి? సొంత రక్తం అని అర్థం. ఏమండి? తన సొంత రక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై గవిని వెలుపల శ్రమ పొందెను. ప్రజలను పరిశుద్ధపరచటానికి తన స్వరక్తాన్ని చిందించాడు. బాగా వినాలి. యేసుక్రీస్తు వారి రక్తం ఎందుకు ఉపయోగపడిందయ్యా అంటే పాపం నుంచి విడిపించడానికి ఉపయోగపడిందని చూసాం. అలాగే ప్రజలను పరిశుద్ధపరచడానికి ఉపయోగపడింది. ఈ ప్రపంచంలో ఎవరైనా పాపాత్ముడు పరిశుద్ధుడుగా మారాలి అంటే ఎవరి దగ్గరికి రావాలి? యేసుక్రీస్తు వారి దగ్గరికి రావాలి. యేసుక్రీస్తు వారిని విశ్వసించాలి. దేవుని కుమారుడని, పాప విమోచకుడని, లోక రక్షకుడని విశ్వసించాలి. విశ్వసించి మారు మనసు పొంది బాప్తిసం తీసుకోవాలి. అప్పుడు పరిశుద్ధుడుగా మార్చబడతాం. కనుక యేసుక్రీస్తు వారి స్వరక్తం, సొంత రక్తం మనుషులను పరచడానికి ఉపయోగపడుతుంది. అర్థమవుతుందా? యేసుక్రీస్తు వారి రక్తం దేనికి ఉపయోగపడుతుంది? ప్రజలను పరిశుద్ధపరచడానికి ఉపయోగపడుతుంది. ప్రపంచంలో ఎవరు పరిశుద్ధపరచబడాలన్నా, ఎవరు పవిత్రులుగా మార్చబడాలన్నా యేసుక్రీస్తు వారి రక్తం మాత్రమే ఉపయోగపడుతుంది. ఇంకెవరి రక్తము కూడా ఉపయోగపడదు. ఏ జంతువు రక్తము కూడా ఉపయోగపడదు. కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, యేసుక్రీస్తు వారి రక్తం పాపాలు విమోచించడానికని చూసాం. అలాగే యేసుక్రీస్తు వారి రక్తం పరిశుద్ధపరచడానికని చూసాం. అలాగే ఇంకా యేసుక్రీస్తు వారి రక్తం దేనికి ఉపయోగపడుతుందో మరొక మాట మనం చూడగలిగితే పేతురు గారు రాసిన మొదటి పత్రిక, వాక్యపఠనం చేసుకున్నాం కదా. పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 18-19 వచనాలు జాగ్రత్తగా చూడండి ప్రియులారా. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 18-19 వచనాలు.
పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారం వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు కానీ. ఏమండి? పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్టు. పితృపారంపర్యమైన వ్యర్థ ప్రవర్తన అంటే అర్థం ఏంటి? మన పితరులు ఉండేవారు కదా, తాత ముత్తాతలు, వాళ్ళు కొన్ని వ్యర్థమైన ఆచారాలను ఆచరిస్తూ ఉండేవారు, వ్యర్థమైన ప్రవర్తన కలిగి ఉండేవారు. వాటినే వాళ్ళ పిల్లలు ఇలా పిల్లలు పాటిస్తూ వచ్చేస్తూ ఉండేవారు అన్నమాట. ఏమండి? వ్యర్థమైన ప్రవర్తన, పితృపారంపర్యమైన వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లు వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు కానీ అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమునకు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడుతురని మీరు ఎరుగుదురు కదా. ఏమండి? మనం అందరము కూడా మన పితరులు పాటించినటువంటి వ్యర్థమైన ప్రవర్తన నుండి మనం ఎలా విమోచింపబడ్డాము అంటే వెండి వలనో బంగారం వలనో క్షయమైన పోయే వస్తువుల వల్ల మనం విమోచింపబడలేదు అంటున్నాడు. అర్థమవుతుందండి? వెండి వలన మనం ఏమి వ్యర్థమైన ప్రవర్తన నుండి విమోచింపబడలేదు, బంగారం నుండి మనం వ్యర్థమైన ప్రవర్తన నుంచి విమోచింపబడలేదు, క్షయమైపోయే వస్తువుల నుండి మనం వ్యర్థమైన ప్రవర్తన నుంచి విమోచింపబడలేదు. కానీ దేని చేత విమోచింపబడ్డామట? 19వ వచనం, అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునకు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత మీరు విమోచింపబడతారని మీరు ఎరుగుదురు కదా. యేసుక్రీస్తు వారి రక్తం ఎలాంటిది? అమూల్యమైనది. అంటే మూల్యం చెల్లించలేనిది, వెల కట్టలేనిది. ప్రపంచ దేశాలలో ఉన్న కరెన్సీ కట్టలన్నీ తీసుకొచ్చి గుట్టగుట్టలుగా పోసినా, ప్రపంచ దేశాలలో ఉన్న బంగారము వజ్ర వైడూర్యాలన్నీ తీసుకొచ్చి గుట్టగుట్టలుగా పోసినా యేసుక్రీస్తు వారి రక్తానికి వెల కట్టలేమండి. కట్టగలమా? అందుకే అమూల్యమైనది అన్నాడు. అంటే మూల్యం చెల్లించలేనిది, అమూల్యమైనది అనగా నిర్దోషము నిష్కలంకమునకు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత మీరు విమోచింపబడితిరి. క్రీస్తు రక్తము చేత విమోచింపబడ్డమంట. దేని నుండి? పితృపారంపర్యమైన వ్యర్థ ప్రవర్తన నుండి. అర్థమవుతుందండి? ఒకటి, పాపాల నుంచి విమోచింపబడ్డామని చూసాం. అలాగే పరిశుద్ధులుగా మార్చబడడానికి ఆయన రక్తం ఉపయోగపడిందని చూసాం. 3, పితృపారంపర్యమైన వ్యర్థ ప్రవర్తన నుండి విమోచింపబడడానికి ఆయన రక్తం మనకి ఉపయోగపడింది అని మనకి గ్రంథంలో వ్రాయబడింది ప్రియులారా. అలాగే యేసుక్రీస్తు వారి రక్తం ఇంకా దేనికి ఉపయోగపడిందో అని చూడగలిగితే హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 14వ వచనం జాగ్రత్తగా చూడండి ప్రియమైన దేవుని పిల్లలారా. హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 14. నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. తీసారమ్మా? హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 14వ వచనం అందరూ చూడాలి. యేసుక్రీస్తు వారి రక్తం ఇంకా ఎందుకు ఉపయోగపడిందో ప్రపంచ మానవాళికి తెలియజేస్తున్నాడు ఇక్కడ. 14 అందరూ చూడాలి. నిత్యుడగు ఆత్మ ద్వారా. నిత్యుడగు ఆత్మ అంటే పరిశుద్ధాత్మ ద్వారా అని. ఏమండి? పరిశుద్ధాత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము. తనను తాను ఎవరికి అర్పించుకున్నాడట? తన్ను తాను దేవునికి నిర్దోషిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి. నిర్జీవ క్రియలు అంటే అర్థం ఏంటి? జీవం లేని క్రియలని, ఎందుకు పనికిరాని క్రియలని, పాపపు క్రియలని, ఏమండి పనికిరాని క్రియలని, నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు. నిర్జీవ క్రియలు విడిచి ఎవరిని సేవించడానికి?
జీవము గల దేవుణ్ణి. దేవుడు ఎలాంటి వాడు? జీవము గలవాడు. ఏమండి? జీవము గల దేవుణ్ణి ఆరాధించటానికి, జీవము గల దేవుణ్ణి స్తుతించడానికి, జీవము గల దేవుణ్ణి మహింపరచడానికి, జీవము గల దేవుణ్ణి ఆరాధించటానికి ఏమైందట? మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయను. మన మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేస్తుందంటే ఏంటది? యేసుక్రీస్తు వారి యొక్క రక్తం నిర్జీవ క్రియల్ని విడిచిపెట్టడానికి ఉపయోగపడుతుంది. అలాగే జీవము గల దేవుణ్ణి సేవించడానికి కూడా మన మనస్సాక్షిని శుద్ధి చేయడానికి ఉపయోగపడుతుందంట. చూసారు ఎంత బాగుందో బైబిల్? ఏమండి? ప్రియమైన దేవుని పిల్లలారా, యేసుక్రీస్తు వారి రక్తం నిర్జీవ క్రియల నుంచి విడిపించడానికి ఉపయోగపడుతుందట. అలాగే జీవము గల దేవుణ్ణి సేవించడానికి మన మనస్సాక్షిని ఎంతో శుద్ధి చేయడానికి కూడా ఉపయోగపడుతుందంట. ఎన్ని ఉపయోగాలు ఉన్నాయి చూసారా యేసుక్రీస్తు వారి రక్తం వలన? చాలా సింపుల్గా మనం ఆదివారం రొట్టె, ఆయన శరీరానికి గుర్తుగా రొట్టెను, ఆయన రక్తానికి గుర్తుగా ద్రాక్షరసాన్ని తినేసి తాగేసి మూతుడుచుకుని వెళ్ళిపోతాం. ఏమండి? ఆయన రక్తం ఎంత గొప్పదో, ఆయన రక్తం వలన ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో ఏ రోజు మనం ఆలోచన చెయ్యం. ఏమండి? ప్రియమైన దేవుని పిల్లలారా, కాబట్టి ప్రపంచంలో ఎవరి రక్తమైనా ఈ విధమైన ఉపయోగాలు ఉన్నాయంటే ఎవరి రక్తం వల్ల ఇలాంటి ఉపయోగాలు లేవండి. నిర్జీవ క్రియలను విడిచిపెట్టడానికి, జీవము గల దేవుణ్ణి సేవించడానికి, మన మనస్సాక్షిని శుద్ధి చేయడానికి యేసుక్రీస్తు వారి రక్తం ఉపయోగపడుతుంది. అలాగే యేసుక్రీస్తు వారి యొక్క రక్తం ఇంకా దేనికోసం ఉపయోగపడుతుందో మరొక మాట మనం చూడగలిగితే ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం, ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13-14 వచనాలు జాగ్రత్తగా చూడండి పిల్లరా. ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13-14 వచనాలు. అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు. అమ్మ తీసారా? ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 13-14 వచనాలు అందరూ చూడాలి. 13-14. అయినను మునుపు దూరస్తులైన మీరు, మునుపు మనం ఎక్కడున్నాం? దేవునికి దూరస్తులుగా ఉన్నాం. దేవుడు ఎవరో తెలియని వారుగా ఉన్నాం. దేవుడు లేనివారుగా ఉన్నాం. నిబంధనలు లేనివారుగా ఉన్నాం. ఆజ్ఞలు లేనివారుగా ఉన్నాం. పరజనులుగా ఉన్నాం. పరదేశులుగా ఉన్నాం. అవునా? మునుపు దూరస్తులుగా ఉన్న మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు. క్రీస్తు రక్తం వలన సమీపస్తులమయ్యామంట. ఎవరికి? ఏమంటే ఎవరికి? సాతానుగా? దేవునికి. క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు అంటే దేవునికి సమీపస్తులమయ్యామంటే దేవునికి దగ్గర అయ్యాం మనం. ఎవరి వల్ల? క్రీస్తు చిందించినటువంటి రక్తం వలన. క్రీస్తే కనుక రక్తం చిందించలేదనుకోండి, మనం ఎక్కడ ఉండేవాళ్ళం? దేవునికి దూరస్తులుగా ఉండేవాళ్ళం. పాపం అనే ఊబిలో ఉండేవాళ్ళం. పాపానికి దోషులుగా ఉండేవాళ్ళం. పాపంలో కొట్టుకుపోయి పాతాళంలో నరకానికి జారిపోయి ఉండేవాళ్ళం. కాబట్టి మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు. ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధిరూపకమైన ఆజ్ఞగల ధర్మశాస్త్రమును పడగొట్టి మన ఉభయులను తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేసాను. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇప్పుడు యేసుక్రీస్తు వారి యొక్క రక్తం దేవునికి దూరస్తులుగా ఉన్న మనల్ని దేవునికి దగ్గరగా చేస్తుంది. ఇశ్రాయేలీయులకి మనకే మధ్యలో ధర్మశాస్త్రం ఉంది. మనకేమో ధర్మశాస్త్రం లేదు. వాళ్ళకేమో ధర్మశాస్త్రం ఉంది. వాళ్ళేమో ధర్మశాస్త్రాన్ని పాటించలేకపోతున్నారు. మనమేమో ధర్మశాస్త్రాన్ని పాటించడానికి మనకేమో ధర్మశాస్త్రం లేదు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు వచ్చి ఈ ధర్మశాస్త్రాన్ని కొట్టివేసి సిలువలో ఉభయులను ఏకము చేసాను అంటే ఇద్దరిని కూడా ఏకం చేశాడు. దేవునికి సమీపస్తులుగా చేశాడు. అంటే యేసుక్రీస్తు వారి రక్తం దేవునికి మనల్ని ఏం చేసింది? దగ్గర చేసింది, సమీపస్తులుగా చేసింది. అమ్మ అర్థమవుతుందా? ఇంకా యేసుక్రీస్తు వారి రక్తం ఎలా ఉపయోగపడిందో మనకి మరొక మాట మనం చూడగలిగితే హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం,
హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 20వ వచనం జాగ్రత్తగా చూడండి పిల్లరా. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 20. అందరూ చూడాలి. 19 చూడండి. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడినదియునైనా మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది. తీసారమ్మా? హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 20వ వచనం 19వ వచనం నుంచి. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున, యేసుక్రీస్తు వారు మన కోసం మార్గాన్ని ప్రతిష్ఠించాడంట. ఏమండి? ఎక్కడి నుంచి ఎక్కడికి మార్గం? ఏమంటే భూలోకం నుంచి పరలోకానికి ఒక మార్గాన్ని ప్రతిష్ఠించాడట యేసుక్రీస్తు వారు. ఆయన ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరము అను తెర ద్వారా ఏర్పరచబడినదినైనా మార్గమును ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది. ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునకు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది. ఎవరి రక్తం వలన? యేసుక్రీస్తు వారు చిందించిన రక్తం వలన పరిశుద్ధ స్థలంలో ప్రవేశించడానికి మనకు ఒక గొప్ప అవకాశం దొరికింది. పరిశుద్ధ స్థలం అంటే ఏంటి? ఏమండి? పరిశుద్ధ స్థలం ఎక్కడుంది? భూమి మీద పరిశుద్ధ స్థలం అంటూ ఏది ఇప్పుడు లేదు. ఒకప్పుడు ఉండేది. ఒకప్పుడు ఎక్కడుంది? యెరూషలేములో ఉండేది. ఏమండి? కానీ ఇప్పుడు పరిశుద్ధ స్థలం అనేది భూమి మీద ఎక్కడ కూడా లేదు. పరిశుద్ధ స్థలం అంటే పరలోకం. అంటే పరలోకంలో మనం ప్రవేశించడానికి యేసుక్రీస్తు వారి రక్తం మనకి ఉపయోగపడింది. యేసుక్రీస్తు వారి రక్తమే కనుక చిందించకపోతే మనం పరలోకానికి ప్రవేశించే గొప్ప భాగ్యం మనకి వచ్చి ఉండేది కాదు. కనుక పరలోకానికి వెళ్ళటానికి యేసుక్రీస్తు వారి రక్తం మనకి ఏమైంది? ఉపయోగపడింది. అందుకే యోహాను గారు రాసిన సువార్తలో యేసుక్రీస్తు వారు ఒక అద్భుతమైన మాట తెలియజేశారు. చూడండి, 6వ అధ్యాయం, యోహాను సువార్త 6వ అధ్యాయం 54వ వచనం. యోహాను గారు రాసిన సువార్త 6వ అధ్యాయం 54వ వచనం. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు, అంచెదినమున నేను వానిని లేపుదును. యేసుక్రీస్తు వారు స్వయంగా చెబుతున్న మాట. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు. ఆయన శరీరాన్ని తినేవాడు, ఆయన రక్తాన్ని త్రాగేవాడు నిత్య జీవానికి వెళతాడు. అంచె దినమున నేను వారిని లేపుదును. అంటే యేసుక్రీస్తు వారు రెండవ రాకడలో మనల్ని లేపాలంటే, నిత్య జీవానికి మహిమదేహంతో మహాలోకానికి నడిపించాలంటే మనం ఏం చేయాలి? యేసుక్రీస్తు వారి శరీరానికి సాదృశ్యంగా రొట్టెను, ఆయన రక్తానికి సాదృశ్యంగా ద్రాక్షరసాన్ని తాగాలి, తీసుకోవాలి. తీసుకుంటే మనం ఎక్కడికి వెళతాం? నిత్య జీవానికి వెళదాం. అంటే మనం నిత్య జీవానికి పరలోకంలో ప్రవేశించడానికి యేసుక్రీస్తు వారి యొక్క రక్తం మనకి ఏమైంది? ఉపయోగపడింది. యేసుక్రీస్తు వారి రక్తం మనకి ఎన్ని విధాలుగా ఉపయోగపడింది? పాపముల నుండి విడిపించడానికి అని చూసాం. ఏమండి? పాపముల నుండి విడిపించడానికి యేసుక్రీస్తు వారి రక్తం ఉపయోగపడింది. అలాగే పరిశుద్ధపరచబడటానికి ఉపయోగపడింది యేసుక్రీస్తు వారి రక్తం. అలాగే పితృపారంపర్యమైన వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టడానికి ఉపయోగపడింది యేసుక్రీస్తు వారి రక్తం. అలాగే నిర్జీవ క్రియల నుంచి మనల్ని విడిపించడానికి, అలాగే జీవము గల దేవుణ్ణి సేవించడానికి మన మనస్సాక్షిని శుద్ధి చేయడానికి యేసుక్రీస్తు వారి రక్తం ఉపయోగపడింది. అలాగే దేవునికి దూరస్తులుగా ఉన్న మనల్ని దేవునికి సమీపస్తులుగా, దేవునికి దగ్గరగా చేయడానికి యేసుక్రీస్తు వారి రక్తం ఉపయోగపడింది. అలాగే పరిశుద్ధ స్థలంలో అనగా పరలోకంలో ప్రవేశించడానికి, నిత్య జీవానికి చేరుకోవడానికి యేసుక్రీస్తు వారి రక్తం మనకి ఉపయోగపడింది. ప్రపంచంలో ఎవరి రక్తమైనా ఈ విధమైన ఉపయోగాలు ఉన్నాయా? ఎవరి రక్తం వల్లైనా ఈ విధమైన ఉపయోగాలు ఉన్నాయా? ఉన్నాయండి. యేసుక్రీస్తు వారి రక్తం వలన తప్ప ప్రపంచంలో ఎవరి రక్తం వలన కూడా ఇలాంటి ఉపయోగాలు లేవు. ఎందుకంటే యేసుక్రీస్తు వారి రక్తం ఎలాంటిది?
పరిశుద్ధమైనది, పవిత్రమైనది, అమూల్యమైనది, ప్రశస్తమైనది. కనుక ఆయన రక్తం వలన మనకి ఎన్నో ఉపయోగాలు ఉన్నాయో ఆ ఉపయోగాలన్నీ కూడా అనేక మందికి మనం తెలియచెప్పాల్సిన అవసరం ఉంది. తెలియచెప్పినప్పుడు అవతల వ్యక్తి అర్థం చేసుకుంటారు, గ్రహిస్తాడు. గ్రహించి అవతల వ్యక్తి కూడా క్రీస్తుని రక్షకుడిగా అంగీకరించి క్రీస్తు మార్గంలోనికి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి యేసుక్రీస్తు వారి రక్తం వలన ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో నేర్చుకున్న మనం తెలియని వారికి ఏం చేయాలి? ప్రకటించాలి, తెలియజేయాలి. తెలియజేసి అనేక మందిని క్రీస్తు అడుగుజాడల్లో నడిపించాలి, క్రీస్తు మార్గంలో నడిపించాలి, క్రీస్తుని పోలి జీవింపజేయాలి. మరణించే లోపు కొన్ని ఆత్మలైన మనం రక్షించి పరలోకానికి చేరుకోవాలి. కాబట్టి అందరూ ఆ విధంగా ఉండాలని ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. అందరికీ వందనాలు.